దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయోత్సవ సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల 19న వరంగల్లో 1,00,000 మంది మహిళలతో జరప తలపెట్టింది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో 19న జరప తలపెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే తరచులో 1,00,000 మంది మహిళలు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ ఏర్పాటు పర్యవేక్షించే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, చాలా మనం సంవత్సర పాటుగా ఒకసారి నిశ్శబ్దమమ్మా, ఎన్నుకున్నోళ్ళు కొద్దిగా మాట్లాడదు దయచేసి. ఎన్నుకున్నోళ్ళు మాట్లాడదమ్మా. 10 ఏళ్లు 2014లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని, మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని, నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తుదకి 8.5 లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. నిధుల పేరిట జరిగిన దోపిడీ, భూముల పేరిట జరిగిన దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే 2023లో ప్రజలు వారిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన కేబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో పలు అంశాలని, మెజారిటీ అంశాలని ప్రజలకు ఇవ్వడమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి, యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 28 స్కూళ్లకి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వైద్య రంగంలో కూడా 10 ఏళ్లు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం. ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దిన సందర్భం.